నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో వర్ణాలతో పదాలు ఎలా ఏర్పడతాయో చూసాం కదా. ఇప్పుడు మనం తలకట్టు దీర్ఘాలు ఎలా ఏర్పడతాయో చూద్దామా. ఆ ఆ నుంచి తలకట్టు అనేది ఏర్పడుతుంది. అంటే తలకట్టు అనేది ఆను రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, ప్రతి హల్లుకి అచ్చు అనేది ప్రాణము. ప్రతి అచ్చు నుంచే హల్లు అనేది ఏర్పడుతుంది. హల్లు ఒంటరిగా ప్రాణం లేని శరీరంతో సమానంలాగా ఉంటుంది. అదే అచ్చు చేరితేనే దానికి ఒక అర్థం అనేది వస్తుంది, రూపం వస్తుంది. చూడండి, కాకాల వరకు చూద్దాము. కాకు తలకట్టిస్తే కా, ఖా, కా, కాకి తలకట్టిస్తే ఖా. గాకు తలకట్టిస్తే ఘా. అలాగే ఒత్తుగాకి తలకట్టిస్తే ఘా. ఇప్పుడు దీర్ఘం ఎలా వస్తుందో చూద్దామా. ఆ ఆ అనేది ఏది రిప్రజెంట్ చేస్తుంది? దీర్ఘాన్ని. చూడండి, కాకు దీర్ఘం ఇస్తే కా, ఖాకు దీర్ఘం ఇస్తే ఖా. అలాగే గాకు దీర్ఘం ఇస్తే ఘా. ఒత్తుగాకి దీర్ఘం ఇస్తే ఘా. ఈ ఈ అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది? గుడి. గుడి. చూడండి, కాకు గుడి ఇస్తే కీ, ఖాకి గుడి ఇస్తే కీ, గాకు గుడి ఇస్తే గీ. అలాగే గాకి గుడి ఇస్తే గీ. ఈ తర్వాత ఏమొస్తుంది? మనకు అచ్చులు తెలుసు కదా. ఈ తర్వాత ఏమొస్తుంది? ఈ వస్తుంది. ఈ నుంచి ఈగా. అలాగే ఈని రిప్రజెంట్ చేసేది గుడి దీర్ఘం. చూడండి, కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ, ఖాకి గుడి దీర్ఘం ఇస్తే ఖీ, గాకు గుడి దీర్ఘం ఇస్తే గీ. ఒత్తుగాకి గుడి దీర్ఘం ఇస్తే ఘీ. ఈ తర్వాత ఏమొస్తుంది? ఊ. ఊ ఊ ఊని రిప్రజెంట్ చేసేది ఏంది? కొమ్ము. కాకు కొమ్మిస్తే కూ. ఒత్తు కాకు కొమ్మిస్తే ఖూ. అలాగే గాకు కొమ్మిస్తే గూ. ఘాకి కొమ్మిస్తే ఘూ. ఊ తర్వాత ఊ అంటే కొమ్ముకు దీర్ఘం వస్తుంది. ఖాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ. ఖాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూ. అంతా ఇదే ప్రాసెస్లో వస్తాయి. మనకు ఈ గుణింతాలు వచ్చినాయి. ఇవి గుణింతాలు అవి తలకట్టు దీర్ఘాలు వచ్చేస్తే గుణింతాలు ఆటోమేటిక్గా అంతా ఒకటే ప్రాసెస్లోనే వస్తాయి. తలకట్టు స్థానంలో ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చేసేది. ఒక్క గుణింతం నేర్చుకున్నామంటే అన్ని గుణింతాలు వచ్చేసినట్టే మనకి. గాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ఘూ. అలాగే ఒత్తు ఘాకిస్తే ఘూ. రుత్వం.
రూత్వము ఎక్కడి నుంచి వస్తుంది? రూ నుంచి వస్తుంది. ఇదేం లేదు, 6ని రివర్స్ చేసేసి రాసేస్తే అయిపోతుంది అంతే. కాకు రూత్వం ఇస్తే క్రు, అలాగే ఒత్తు కాకి రూత్వం ఇస్తే క్రూ, గాకు రూత్వం ఇస్తే గ్రు, ఒత్తు కాకి రూత్వం ఇస్తే గ్రూ. టూ తర్వాత ఏమొస్తుంది? రూ వస్తుంది. అదేం లేదు, ఇది ఎలాగైతే పెట్టామో దానికి పైన దీర్ఘం ఇచ్చేస్తే రూ అయిపోతుంది. చూడండి, కాకు రూత్వం ఇస్తే క్రూ, కాకి రూత్వం దీర్ఘం ఇస్తే క్రూ, అలాగే గాకు రూత్వం దీర్ఘం ఇస్తే గ్రూ. చూడండి, ఒత్తు గాకి రూత్వం దీర్ఘం ఇస్తే గ్రూ. అర్థమైంది కదా? చూడండి, తలకట్టు, ఆకి ఆని రిప్రజెంట్ చేసేది తలకట్టు, ఆను దీర్ఘం, ఈను గుడి, ఈను గుడి దీర్ఘం, ఊను కొమ్ము, ఊను కొమ్ము దీర్ఘం, రూను రూత్వం, రూను రూత్వం దీర్ఘం. ఇవన్నీ మీకు అర్థం కావడం కోసం రాశాను. ఒక్కటి మాత్రం ఉంచేసి మిగిలినవి తుప్పేస్తాం. చూడండి, కాకు తలకట్టిస్తే కా, కాకు దీర్ఘం ఇస్తే కా, కాకు గుడి ఇస్తే కీ, కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకు కొమ్ము ఇస్తే కూ, కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ, కాకు రూత్వం ఇస్తే క్రూ, కాకు రూత్వం దీర్ఘం ఇస్తే క్రూ. ఇదొక్కటి కాగునింతం ఒకటి ఉంచేసుకుందామా? దీన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఏత్వాన్ని. కాకు ఏత్వం ఇస్తే కే, ఏత్వాన్ని ఏది రిప్రజెంట్ చేస్తుంది? ఏత్వం రిప్రజెంట్ చేస్తుంది. కాకు ఏత్వం ఇస్తే కే, ఏ ఏ తర్వాత ఏమొస్తుంది? ఐ వస్తుంది. ఐని ఏది రిప్రజెంట్ చేస్తుంది? ఐత్వం రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, ఇదే దాన్ని తిరగదిప్పి రాసేస్తే ఏత్వాన్ని తిరగదిప్పి రాసేస్తే పైన ఒకటి కింద ఒకటి వచ్చేస్తే ఐత్వం వచ్చేసింది. చూడండి, అది ఎట్లా రాస్తాము? కాగునింతంలో పైన ఏత్వం ఇస్తాం, కిందక ఇలా పెట్టేస్తే ఐత్వం. కాకు ఐత్వం ఇస్తే కై, ఓత్వం. చూడండి, ఓ ఇట్లుంది కదా, దాన్ని తిరిగి రాసేస్తే ఓత్వం వచ్చేస్తుంది. అంతే. ఎంకి కొంచెం లోపలికి నొక్కేసినాం అనుకోండి, ఓత్వం వచ్చేస్తుంది. కాకు ఓత్వం ఇస్తే కో, ఓత్వం. కాకు ఓత్వం ఇస్తే ఏం లేదు, ఓత్వానికి ఏం లేదు. ఇది వచ్చింది కదా, దానికి ఒక తోక పెట్టేసినాం అనుకోండి, ఓత్వం వచ్చేస్తుంది. కో, ఔత్వం. ఔత్వముని ఏది రిప్రజెంట్ చేస్తుంది? ఔత్వమే రిప్రజెంట్ చేస్తుంది. ఇదేం లేదు,
సీని రివర్స్లో రాసేసి దీర్ఘం పెట్టేస్తున్నాం అనుకోండి, ఔత్వం వచ్చేస్తుంది. కాకు ఔత్వం ఇస్తే కౌ. సున్నా అదే ఆ పక్కన సున్నా పెడితే ఏది ఇది ఏ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది? సున్నా. కా పక్కన సున్నా పెడితే కం. ఆహా విసర్గ. కా పక్కన 2 సున్నాలు పెడితే కహ. చూడండి, ఆ నుంచి తలకట్టు వచ్చింది. ఆ దీర్ఘం. ఈ గుడి. ఈ గుడి దీర్ఘం. ఊత్వం. ఊత్వం దీర్ఘం. రూత్వం. రూత్వం దీర్ఘం. ఏత్వం. ఏత్వం. ఐత్వం. ఓత్వం. ఓత్వం. ఔత్వం. సున్నా. ఆహా విసర్గ. తలకట్టు దీర్ఘాలు మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? తలకట్టు దీర్ఘం. గుడి. గుడి దీర్ఘం. కొమ్ము దీర్ఘం. రూత్వం. రూత్వం దీర్ఘం. ఏత్వం. ఐత్వం. ఓత్వం. ఔత్వం. సున్నా విసర్గ. అది కా మీద అప్లై చేద్దామా? కాకు తలకట్టిస్తే కా. కాకు దీర్ఘం ఇస్తే కా. కాకు గుడి ఇస్తే కీ. కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ. కాకు కొమ్ము ఇస్తే కు. కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ. కాకు రూపం ఇస్తే క్రూ. కాకు రూపం దీర్ఘం ఇస్తే క్రూ. కాకు ఏత్వం ఇస్తే కే. కాకు ఏత్వం ఇస్తే కే. కాకు ఐత్వం ఇస్తే కై. కాకు ఓత్వం ఇస్తే కో. కాకు ఓత్వం దీర్ఘం ఇస్తే కో. కాకు ఓత్వం ఇస్తే కౌ. కా పక్కన సున్నా పెడితే ఖం. కా పక్కన 2 సున్నాలు పెడితే కహ. ఇంకోసారి ఈ కాగునింతంత మామూలుగా కాగునింత ముక్కటి పలుకుతామా? కా. కా. కీ. కీ. కు. కు. క్రూ. క్రూ. కే. కే. కై. కో. కో. కౌ. కం. కహ. ఇంకొక స్టోరీ చెప్పుకుందామా? ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉన్నాడంట. అంటే ఇప్పట్లాగా అప్పుడు పూర్వము షాప్స్ ఉండేవి కాదు కదా. వ్యాపారం చేసుకునే వాళ్ళు బూటలోనో సంచిలోనో వేసేసుకొని ఊరు తిరుగుతూ వ్యాపారం చేసేవాళ్ళు. ఒక వ్యాపారి అంట ఊరు తిరుగుతూ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఎండకి తిరిగి అలసటగా అనిపించి ఒక చెట్టు కింద పడుకున్నాడు. అంతకుముందు నిద్రపోయాడు. నిద్రపోయి లేచేసరికి పైనుంచి రావి పళ్ళు పడినాయి. అంతకుముందు అదే వ్యాపారి ఏమనుకుని ఉంటాడంటే, నడుస్తూ వెళ్ళేవాడు కదా. ఆ వ్యాపారి పొలంలో నుంచి నడుస్తూ వెళ్తున్నప్పుడు గుమ్మడికాయ తీగ ఉంటుందా, గుమ్మడికాయ తీగలకే కదా కాసేది, చెట్లకు కాయదు. ఆ గుమ్మడికాయ చూసి
ఇంత చిన్న తీగకు ఇంత లావు గుమ్మడికాయ ఎలా కాసిందో అనేసి అనుకుని ఉంటాడు. పక్కనే ఉన్న రావి చెట్టుని చూసి ఇంత పెద్ద చెట్టుకు ఇంత చిన్న చిన్న కాయలా, ఏమి దేవుడు ఎంత గమ్మత్తైన వాడు అసలు. పెద్ద చెట్టుకేమో చిన్న చిన్న కాయలు ఇచ్చాడు, చిన్న తీగమో ఇంత పెద్ద కాయ ఇచ్చాడు అనేసి అనుకొని ఉంటాడు. ఆ కాయని చూసి అప్పుడు రియలైజ్ అవుతాడు, అరే ఆ గుమ్మడికాయ నా మీద పడుంటే నా తల బద్దలైపోయి ఉండేది. నేను తీగకి ఇంత పెద్ద కాయలు, ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలా అనుకున్నాను. దేవుడు పెద్ద చెట్టు దగ్గరికి కదా ప్రతి ఒక్కరు వచ్చి సేద తీరేది అనేసి చిన్న చిన్న కాయల్ని ఇచ్చాడు. నేల మీద పాకే తీగల దగ్గర ఎటువంటి అపాయం ఉండదని పెద్ద పెద్ద కాయల్ని ఇచ్చాడు అనేసి అప్పుడు రియలైజ్ అవుతాడు. బాగుంది కదా స్టోరీ. ఓకే బాయ్. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.